హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిజిగాడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. నేను మీ నాగేశ్వరరావు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిగర్ సిరీస్ అంటే ఒక సిరీస్ని ఇస్తాడు. ఫిగర్స్ నెంబర్ సిరీస్ తెలుసు కదా, నెంబర్ సిరీస్ ఇచ్చి దాంట్లో మిస్సింగ్ నెంబర్ని కనుక్కుంటారు. దీంట్లో ఏంటంటే ఆ మిస్సింగ్ ఫిగర్ని కనుక్కోవాలి మనం. ఆ ఫిగర్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుంది ఆ సిరీస్లో అనేది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఇట్లా ఒక సిరీస్ ఆఫ్ ఫిగర్స్ ఇస్తాడు. ఇలా 4 ఇచ్చింది అనుకో, ఇలా బాణం గుర్తున్నది. ఓకేనా? ఇలాగ బాణం గుర్తున్నది. నెక్స్ట్ ఇలాగ బాణం గుర్తున్నది. ఇలా ఉన్నది, తర్వాత ఇలా ఉన్నది, తర్వాత ఇలా ఉన్నది. ఇది క్వశ్చన్ ఫిగర్ అనుకోండి. దీనికి ఆన్సర్స్, ఇది క్వశ్చన్ ఫిగర్. దీనికి ఆన్సర్స్ ఇలా ఇవ్వచ్చు. దీనికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఫిగర్, అంటే ఇక్కడ నెక్స్ట్ ఫిగర్ ఏందని అడుగుతాడు. దీనికి ఆన్సర్స్ ఇలా ఉండవచ్చు. ఓకే, దీంట్లో నెక్స్ట్ ఆన్సర్ ఇక్కడ వచ్చే ఫిగర్ ఏమై ఉండొచ్చు. ఒకసారి పర్టికులర్ క్వశ్చన్ గమనిస్తే దీంట్లో యారో మార్క్ అనేది ఇక్కడ ఉన్నది. ఓకేనా? రైట్ సైడ్. అది ఏమనుకోవచ్చు మనం, 0 degrees అనుకోవచ్చు. తర్వాత ఇది 0 degrees అయితే ఇక్కడ ఏమవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుకుంటూ వెళ్తుంది. ఏమవుతుంది, 45 degrees. ఓకేనా? ఇది 45 degrees అయితే ఇక్కడ ఎంత అవుతుంది, 90 degrees. తర్వాత ఇది 0 degrees అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, 90 and 45, 135 degrees అవుతుంది. ఓకే, అంటే చూడండి ఇక్కడ 0 degrees 45 అంటే 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగింది. తర్వాత 45 to 90, 45 degrees ఇంకో క్లాక్ వైజ్ డైరెక్షన్, 90 to 135 ఇంకో 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగింది. అయితే నెక్స్ట్ ఏమవుతుంది, 135 నుంచి 180 degreesకి వస్తుంది. ఓకేనా? 0 degrees అంటే ఏమొస్తుంది ఆన్సర్, సెకండ్ వన్ వస్తుంది. ఓకేనా? అంటే ఈచ్ వన్ 45 degrees తిప్పుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఇది మనకు వచ్చే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి, అవి చూద్దాం. ఇందులో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంది కొద్దిగా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాక్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏముంటుంది, 12, 3, 6, 9. ఇక్కడ మనకి అదే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు ఇలా ఉంటాయి. ఇవనేవి ఎలా తిరుగుతాయి, క్లాక్ ఎలా తిరుగుతుంది, ఇటు 12 నుంచి 3, 3 to 6, 6 to 9 ఇలా తిరుగుతుంది కదా. దీన్ని క్లాక్ ఏ విధంగా తిరుగుతుందో దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 0 degrees తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, 90 degrees. ఇక్కడ 6 దగ్గర 180 degrees, 9 దగ్గర 270 degrees అవుతుంది. ఓకేనా? అది ఇలా కాకుండా ఇది యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ తిరిగే డైరెక్షన్ కాక దానికి ఆపోజిట్లో తిరిగితే, ఈ విధంగా తిరిగితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది 0 degrees అయితే ఇక్కడ ఏమైతే 9 దగ్గర 90 degrees, 90 to 90 180 degrees, ఈ 180 degrees అండ్ 90 degrees 270 degrees. ఓకేనా? ఇలా అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. క్లాక్ తిరిగే డైరెక్షన్ తిరిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ తిరిగే డైరెక్షన్ ఆపోజిట్ తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా? అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ 9 దగ్గర 90 degrees వస్తుంది, తర్వాత 180, తర్వాత 270 degrees. ఓకేనా? అవి ఎలా వస్తాయి అంటే ఇలా అనమాట. మన కోఆర్డినేట్స్ తెలుసు కదా, 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. అది యాంటీ క్లాక్ 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees. ఓకేనా? ఇది క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సంబంధించి కాన్సెప్ట్. అయితే ఈ ఫిగర్ సిరీస్ సంబంధించి కొన్ని క్వశ్చన్ చెప్తా, అవి మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి మన ఫిగర్ సిరీస్ సంబంధించింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక డాట్ అనేది రైట్ కార్నర్లో ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకోండి, ఇదే మనకి 0 degrees లాగా తీసుకోండి. ఓకేనా, ఇది 0 degrees అయితే ఇది చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలని మీకు అర్థమవుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఇటు సైడ్ తిరుగుతాయి, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోండి. ఇక్కడ ఏమవుతుంది 45 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 135 degrees, ఇక్కడ ఏమవుతుంది 180 degrees. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది 180 తర్వాత ఇక్కడ 180 degrees అది, ఇటు వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చింది నెక్స్ట్ దగ్గర, అంటే ఎన్ని డిగ్రీస్ తిరిగింది, ఈ నుంచి ఇడికి 45 degrees తిరిగింది. ఓకేనా, ఇడికి వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని చూడండి, ఇప్పుడు దీన్ని 0 degrees అనుకుంటే ఈ నుంచి ఇడికి పోయేసరికి ఎంత అవుతుంది, ఇడికి 90 degrees అవుతుంది. ఓకేనా, అంటే ఈ నుంచి ఇడికి ఎంత తిరిగింది 90 degrees తిరిగింది. నెక్స్ట్ దీన్ని 0 degrees అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ పోవడానికి ఇదంతా 45, 90, 135 degrees, అంటే 90 నుంచి ఇది పోవడానికి 135 degrees అయింది. అంటే చూడండి డిఫరెన్స్, ఈ నుంచి ఇటు 45, ఈ నుంచి ఇటు పోవడానికి 90 degrees, ఈ నుంచి ఇటు పోవడానికి 135 degrees. అంటే ప్రతి దానికి ఒక 45 degrees పెరుగుతూ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి ఎంత అవుతుంది అప్పుడు 135 and 45 degrees 180 degrees ట్రావెల్ అవుతుంది. ఈ నుంచి ఏ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇది ఈ డైరెక్షన్ తిరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఓకేనా, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ నుంచి కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది. చూడండి ఇక్కడ ఉంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 180 రావాలంటే ఇది చూడండి, ఇక్కడ ఎంత అవుతుంది 45, ఇది 90, 135, 180, అంటే ఈ ప్లేస్కి వస్తుంది. ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది డాట్ అనేది. ఈ కింద వాటిలో ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఉందా లేదు, సెకండ్, థర్డ్, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ ఉంది. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఫిఫ్త్ అనమాట. ఓకేనా, ఫస్ట్ దానికి 45 degrees చేంజ్ అయింది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, తర్వాత 90 degrees చేంజ్ అయింది యాంటీ క్లాక్ వైజ్, తర్వాత 135 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, తర్వాత 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేంజ్ అయింది. ఓకేనా, అది మీరు గమనించాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది, ఇందులో చూడండి, దీంట్లో నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటో చూడాలి. క్వశ్చన్ ఫిగర్ చూసినట్టయితే ఇక్కడ ఏమున్నది, ఒక 3 lines ఉన్నాయి. ఆ 3 linesలో మనకు ఒక 2 ఆకులు ఉన్నాయి, పైన ఒక ఆకు, కింద ఒక ఆకు. ఓకేనా, తర్వాత 3 lines తర్వాత ఈ క్లబ్బుడ్ లైన్స్ ఉన్నాయి, పైన క్లబ్బుడ్ లైన్స్, కింద క్లబ్బుడ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ 3 lines ఉన్నాయి, 2 ఆకులు ఉన్నాయి. ఇక్కడ 3 lines, 2 క్లబ్బుడ్ లైన్స్ ఉన్నాయి. చూడండి, ఆకులు క్లబ్బుడ్ లైన్స్, ఆకులు క్లబ్బుడ్ లైన్స్. నెక్స్ట్ ఏం వస్తాయి, ఆకులు వస్తాయి. ఓకేనా, ఇలా ఆకులు వచ్చే దాంట్లో ఏమన్నా చూడండి ఆన్సర్, ఈ క్లబ్బుడ్ లైన్స్, అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆకులు, ఇది అయి ఉండొచ్చు, ఇది ఆకులు ఉంది, ఇది అయి ఉండొచ్చు, ఇక్కడ కూడా ఆకులు ఉన్నాయి, ఇది కూడా అయి ఉండొచ్చు. ఇది క్లబ్బుడ్ లైన్స్, ఇది కాదు. అంటే 2, 3, 4లో ఏదో ఒక ఆన్సర్ అయి ఉండొచ్చు. ఓకే, ఒకటి కనుక్కున్నాం ఒక రిలేషన్ అనేది. తర్వాత ఇది చూడండి, ఇది ఏ కార్నర్కి ఉంది, ఇప్పుడు రైట్ టాప్ కార్నర్కి ఉన్నది. ఓకేనా, నెక్స్ట్ ఏ కార్నర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏ కార్నర్కి ఉంది, ఈ కార్నర్కి ఉన్నది, ఈ కార్నర్కి ఉన్నది ఇది. నెక్స్ట్ ఇది ఈ కార్నర్కి ఉంది. ఓకేనా, అప్పుడు నెక్స్ట్ ఇది ఏ కార్నర్కి రావాలి, మళ్ళీ నెక్స్ట్ ఇది ఈ కార్నర్స్ రావాలి. అట్లా ఏది ఉన్నది చూడండి, ఇది ఈ కార్నర్కి ఉంది కాదు, ఇది ఉన్నాయి 3 and 4 ఉన్నాయి, ఇది కాదు. సెకండ్ 3 and 4 ఉన్నాయి, ఈ కార్నర్కి రావాల్సింది. మరి 3, 4లో ఏది తీసుకోవాలి ఆన్సరు, ఇందులో మనకి మిడిల్లో లైన్స్ ఉన్నాయా, లేవు, అంటే ఇది కూడా కాదు. మనకి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది మనం ఒక్కొక్క దానికి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని చూసుకోవాలి. వన్స్ మీరు చూస్తే ఫిగర్ చూస్తే కొద్దిగా ఒక 5-10 seconds చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది దాని రిలేషన్ ఏంటి అనేది. ఓకేనా, నెంబర్ సిరీస్ అయ్యి అంటే కొద్దిగా హార్డ్ ఉంటాయి, ఈ ఫిగర్ సిరీస్ అనేవి చాలా ఈజీ ఉంటాయి. చాలా మంది వీటినే కొద్దిగా హార్డ్, ఏంట్రా బాబు ఫిగర్స్ ఇలా ఉన్నాయి ఏంటి ఇదని వదిలేస్తారు. వీటిని వదిలేయద్దు, ఇవే ఈజీగా ఉంటాయి. మనకి చూసిన 10 or 15 secondsలో ఇది ఆన్సర్ వస్తుందా రాదా మనకు అర్థమైపోతుంది, దాంట్లోనే ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో ఫిగర్ సిరీస్లో ఇది చూడండి, ఇది కూడా చాలా సింపుల్. ఇక్కడ నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుందో చూడాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ లైన్ 3 dots, సెకండ్ లైన్ 3 dots, థర్డ్ లైన్ 3 dots, ఫోర్త్ లైన్ 3 dots ఉన్నాయి. నెక్స్ట్ చూడండి,
ఇక్కడ ఒక డాట్ ఉన్నదా, ఈ డాట్ లెగిసిపోయింది. లెగిసిపోయి ఇక్కడ ఏమొచ్చింది, ఇంటూ మార్క్ వచ్చింది, క్రాస్ మార్క్. అంటే ఈ నుంచి ట్రావెల్ కావటం, ఈ నుంచి రిలేషన్ ఏంటిది, ఒక డాట్లు పోతే ఆల్రెడీ ఉన్న డాట్ దగ్గర క్రాస్ వస్తుంది. ఓకేనా, అంటే ఏమైపోతుంది, 2 డాట్స్ పోయి ఒక క్రాస్ వస్తుంది. అవునా, 2 డాట్స్ వెళ్ళిపోయి ఒక క్రాస్ వస్తుంది ఇదికి. ఓకేనా, నెక్స్ట్ ఈ నుంచి చూడండి, ఒక క్రాస్ రావాలంటే 2 డాట్లు పోవాలి. ఈ నుంచి చూడండి, ఇందులో ఇది ఒక డాట్ పోయింది, ఈ డాట్ ఎక్కడ వచ్చింది, ఆల్రెడీ ఉన్న డాట్ దగ్గర ఒక క్రాస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ నుంచి ఇడికి ఇక్కడ ఏ డాట్ పోయింది, ఇక్కడ ఉన్న డాట్ పోయింది, ఇక్కడ ఈ ఉన్న డాట్ పోయి, ఈ డాట్ పోయి ఇక్కడ క్రాస్ వచ్చింది. ఓకేనా, ఓకే బాగానే ఉంది. ఈ నుంచి చూడండి, దీంట్లో ఏ డాట్ పోయింది, ఈ డాట్ వెళ్ళిపోయి ఇక్కడ క్రాస్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని క్రాస్ వచ్చినాయి, ఇక్కడ 1 క్రాసు, 2 క్రాసులు, 3 క్రాసులు, 4 క్రాసులు వచ్చినాయి. నెక్స్ట్ దాంట్లో ఏం రావాలి, క్రాసెస్ 5 రావాలా. ఓకేనా, 1 2 3 4 5 5 క్రాసులు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ డాట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 4 అంటే ఎన్ని రావాలి మనకి, ఒక క్రాస్ రావాలంటే 2 డాట్స్ ఒక క్రాస్ రావాలి. అంటే ఇల్లో 2 డాట్లు పోతే ఎన్ని డాట్లు ఉంటాయి, ఇంకా 2 డాట్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ వచ్చే ఫిగర్లో 2 డాట్స్ ఉండాలి, 5 క్రాసులు ఉండాలి. 2 డాట్స్ 5 క్రాసులు ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక 5 క్రాసులు ఉన్నాయి, కానీ 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 క్రాసులు ఉన్నాయి, ఇది కాదు. ఇక్కడ 5 క్రాసులు ఉన్నాయి, 2 డాట్స్ ఉన్నాయి. ఇది అవుతుంది ఆన్సర్ మనకి. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ 4 డాట్స్, 4 క్రాసులు 3 డాట్స్ అంటే ఇది కాదు. ఇక్కడ 5 క్రాసులు 3 డాట్స్ అంటే ఇది కాదు. మనకి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో డాట్స్ క్రాస్ చెక్ చేసుకుని పెట్టాలి. ఒకదానికొకటి సిరీసే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఇది చూడండి, ఇది కూడా ఈజీగా ఉంటుంది. మీకు చెప్పే కదా, మీకు దీనికి గుర్తుండడానికి ఇంకో విధంగా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇది 0 degrees అయితే 45, 90, 135, 180, 225 degrees, 270 degrees and 270 and 35. ఎంత అవుతుంది, 35 45 ఎంత అవుతుంది, 315 degrees అవుతుంది. ఓకేనా, ఇవి డిగ్రీస్ అనమాట. క్లాక్ వైడ్ హ్యాండీ క్లాక్ ఇలా ఉంటుంది. ఓకేనా, దీనికి ఈ ఫిగర్ ఎస్టాబ్లిష్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ ఏమున్నది, ప్లస్ అనేది ఎన్ని డిగ్రీస్ పోయింది, ఇక్కడ 45 degrees, ఇక్కడికి 90 degrees, అంటే 90 degrees చేంజ్ అయింది. అవునా, చూడండి 90 degrees చేంజ్ అయింది ఈ నుంచి ఇడికి. ఏది ప్లస్ అనేది ఓన్లీ ఈ మొత్తం మీద ప్లస్ ఒక్కటే చేంజ్ అయింది, మిగతా యాసిడ్ ఉంది. ఓకేనా, మిగతా దాంట్లో ప్లస్ యాసిడ్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఈ నుంచి ఇడికి అదొకటే చేంజ్ అయింది. నెక్స్ట్ దీంట్లో చూడండి, ఇట్లా యాంటీ క్లాక్ వేలో ఒకటి చేంజ్ అవుతాయి. తర్వాత ప్లస్ పోయింది, తర్వాత నెక్స్ట్ ఏముంది, మైనస్ ఎంత కూడా పోవాలి, నెక్స్ట్ మైనస్ ఎంత పోయింది చూడండి ఈ నుంచి ఇడికి. ఇది 45 degrees, ఇది 90 degrees, అంటే ఇది కూడా 90 degrees లో మైనస్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది, ఏది క్లాక్ వైడ్ డైరెక్షన్లో. నెక్స్ట్ మైనస్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో ఏమున్నది, నెక్స్ట్ ఇది ట్రయాంగిల్ కూడా ఎంత డిగ్రీస్లో పోవాలి, ఇది 90 ఉంది కాబట్టి నెక్స్ట్ 90 వస్తుంది. చూద్దాం, ఈ నుంచి ఇది 45, 90, ఇది కూడా 90 degrees లో చేంజ్ అయిపోయింది ట్రయాంగిల్ కూడా. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ కూడా వెళ్ళిపోయింది. తర్వాత ఏమున్నది, స్క్వేర్ ఎంత పోతుందో చూద్దాం. ఈ నుంచి ఇడికి ఎంత డిగ్రీస్ పోయింది, ఇది 45 degrees, ఇది 90 degrees, ఇది కూడా 90 degrees లో వెళ్ళిపోయింది. చూసారా, అన్ని 90 degrees లో క్లాక్ వైడ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాయి. అయితే ఇక్కడ స్క్వేర్ వెళ్ళిపోయిన తర్వాత ఏంది, డాటెడ్ సర్కిల్ ఉన్నది. ఓకేనా, అంటే ఫుల్ సర్కిల్, థిక్ సర్కిల్ ఉన్నది. ఈ థిక్ సర్కిల్ కూడా ఎంత పోవాలా, 90 degrees పోవాలి. 90 degrees పోవాలి, ఇక్కడ నుంచి అక్కడికి రావాలి. ఇది 45, ఇది 90, అంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి మనకి, ఈ ఫుల్ సర్కిల్ అనేది, థిక్ సర్కిల్ అనేది ఇక్కడికి రావాలి. ఇలా వచ్చేది ఫిగర్ యాడ్ ఉందో చూడండి, అంటే మిగతా యాసిడ్ ఉండాలి, ఇది ఒక్కటి ఇక్కడ చేంజ్ కావాలి. అదేముండదు చూడండి, ఇక్కడ డాట్ ఉండాలి. ఇక్కడ డాట్ ఏముంది, ఇది ఒకటి ఉన్నది, ఇది ఉన్నది. కాకపోతే మిగతా ఏం చేంజ్ కావద్దు. ట్రయాంగిల్ ఇక్కడ ఉన్నది, మైనస్ ప్లస్, ఇది అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 4th one is the ఆన్సర్. ఓకేనా, ఒక 90 degrees క్లాక్ వైడ్ డైరెక్షన్ ఇది. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఈజీగా వచ్చేది అయితే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, ఇందులో ఒక లైన్ ఉన్నది, నెక్స్ట్ దానికి ఇంకొక లైన్ వచ్చింది లెఫ్ట్ సైడ్ ఒక డాట్ వచ్చేసింది. దాని తర్వాత సిరీస్ ఏముంది,
రైట్ సైడ్ లైన్ వచ్చింది, రైట్ సైడ్ డాట్ వచ్చింది. దీనికి లెఫ్ట్ సైడ్ ఇంకో లైన్ వచ్చింది, ఇంకో డాట్ వచ్చింది. దీనికి రైట్ సైడ్ ఒక లైన్ వచ్చింది, ఇంకో డాట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి చూడాలి. ఓకేనా? ఇందులో చూడండి, నెక్స్ట్ ఏం వస్తే ఒకసారి రైట్ సైడ్ లైన్ వస్తే రైట్ సైడ్ డాట్ రావాలి, లెఫ్ట్ సైడ్ లైన్ వస్తే లెఫ్ట్ సైడ్ డాట్ రావాలి. ఇది చూడండి, లైన్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది కానీ డాట్ రైట్ సైడ్ వచ్చింది, ఇది కాదు. ఇది చూడండి, లైన్ రైట్ సైడ్ వచ్చింది, డాట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, కాదు. ఎందుకంటే మనకి ఎటు లైన్ వస్తే అటు సైడే డాట్ అనేది కూడా రావాలి. ఇక్కడ చూడండి, లైన్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది, డాట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇది అవుతుంది, మిగతా అవుతుందా? ఇది చూడండి, ఇది లైన్ అనేది రెండింటిని కలిపింది, మరి డాట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, అది ఎటు పెట్టాలో అర్థం కాదు, పైన వచ్చింది కాబట్టి, అంటే ఇది కాదు. ఇది చూడండి, లైన్ రైట్ సైడ్ వచ్చింది, డాట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, అంటే ఇది కాదు. ఓన్లీ ఆన్సర్ ఈస్ 3. ఓకేనా? ఈ విధంగా మనకి ఫిగర్ సిరీస్ అనేవి ఉంటాయి. ఓకేనా? దీంతో మనకి ఫిగర్ సిరీస్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించిన ప్రీవియస్ క్లాస్ సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ప్రీవియస్ క్లాస్ సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతా, దాన్ని కూడా చూడండి. ఇంకొక మన నాన్ వెర్బల్ రీజనింగ్ లో లాస్ట్ టాపిక్ ఒకటి ఉంటుంది, ఆ టాపిక్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం subscribe to my channel Gizgado Arithmetic and Reasoning Concepts. Thank you all.